వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో గైస్, ఈరోజు మనం వచ్చేసి కర్నూలులో సెంట్రల్లో ఉన్న లక్ష్మీనగర్ లో ఒక హౌస్ అయితే చూనికి వచ్చినామండి. ఇది 1 BHK. సో ఇదే ఆ హౌస్. సో దీనికి కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో అదొకటి చేయించుకుంటే రిమైనింగ్ హౌస్ మొత్తం చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా టోటల్ మనం ఇంట్లోకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూసి మనం అయితే రివ్యూ ఇద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఇదే అండి గేట్ ఎంట్రన్స్, కొంచెం చిన్న ఉంటుంది ఏమనుకోదండి. సో కింద అయితే 1 BHK అండి. సేమ్ మనం కింద ఎలా ఉంటుందో పైన కూడా సేమ్ అలానే ఉంటుంది. బట్ కింద లైటింగ్ లేదు కాబట్టి మీకైతే కింద చూపించలేకపోతున్నాను. సేమ్ ఇదే హౌస్ పైన కూడా సేమ్ ఉంటుంది. సో మనం పైకి వెళ్ళి చూపిద్దాం లైటింగ్ లో మీకు. ఓకే, పైకి వెళ్దాం. సో ఇవే స్టెప్స్ అండి. సో కొంచెం టోటల్ అంతా పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఇది మనకి గేట్ అండి. ఈ హౌస్ కి సపరేట్ గేట్ కూడా ఉంది. సో ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఈ 1 BHK లో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనం వెళ్ళి చూద్దాము. అండ్ పైన ఇంకో పెంట్ హౌస్ లో ఉంది. సో అదే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇది చూసిన తర్వాత మనం పైకి వెళ్దాం. ఓకే, సో మెయిన్ ఫస్ట్ ఇది డోర్స్ ఓపెనింగ్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ లో ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు మన స్విచ్ బోర్డ్స్ ఉంటాయి. సో టోటల్ ఫ్యూజ్ లన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో మనకు పవర్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఏదైనా పవర్ మీద ప్రాబ్లం ఉంటే ఇక్కడ మనం ఫ్యూజెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్. ఫస్ట్ వచ్చేసి ఇది డోర్ ఎంట్రన్స్ అండి. సో కొంచెం డార్క్ ఉంటుంది, ఏమనుకోదండి. ఎందుకంటే లైట్ పవర్స్ ఏం లేదు కాబట్టి ఇల్లు ఖాళీ చేసేసారు. సో రీసెంట్ గా మనకైతే ఇది సేల్ కు ఉంది. అండ్ మనం కావాలంటే దీన్ని రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. సో హౌస్ అయితే మొత్తం చూద్దాము. కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, బట్ మేము అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మన ఆల్రెడీ అన్ని ఉన్నాయండి ఇక్కడ. సో టీవీ పెట్టుకోవడానికి కానీ చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి షోకేస్ లాగా అన్ని ఆల్రెడీ వాళ్ళు చేపించి పెట్టేశారు. సో చూసుకోండి, ఇవన్నీ అయితే ఆల్రెడీ చేయించి పెట్టారు. మీరు ఒకవేళ కొంచెం వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ ఇక్కడ ఉంటుంది. సో వాటర్ సప్లై అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎటువంటి ట్యాప్ కనెక్షన్ కూడా మనకి ప్రాబ్లం లేదు. సో ఇది వచ్చేసి హాల్. అండ్ మనం వచ్చేసి బెడ్రూమ్ లోకి వెళ్దాం. అండ్ కబోర్డ్స్ లో చూసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మనకి కబోర్డ్స్ లో ఉన్నాయి. సో అన్ని వచ్చేసి మనకైతే మంచి కండిషన్ లో ఉన్నాయి. చెదలు పట్టడం కానీ ఎక్కడైనా లేచిపోవడం కానీ లేకపోతే వాటర్ బాడీ డ్యామేజ్ కానీ ఏం లేదు. సో డోర్ పక్కనే మనకు ఇక్కడ ఒక కబోర్డ్ లా ఉంటుందండి. సో చూసుకోవచ్చు, ఇవన్నీ మంచి వర్కింగ్ కండిషన్ ఉన్నాయి. అండ్ కింద పైన కూడా ఉన్నాయండి. సో అన్ని కూడా ఉన్నాయండి ఇక్కడ డోర్స్ దీనికి కబోర్డ్స్ కి. సో చూసుకోవచ్చు. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు వెంటిలేషన్ కావాలనుకుంటే ఇక్కడ పైన కూడా ఒక చిన్న గ్రిల్ ఉంది. చూసుకోవచ్చు, మనకి ఎటువంటి పక్షులు కానీ ఏవి కానీ రాకుండా చిన్న గ్రిల్ అయితే వెళ్తే ఇచ్చారు. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డోర్ దగ్గర ఇంకొక గ్లాస్ కూడా ఇచ్చారండి. సో చూసుకోవచ్చు, ఇలా మనం గ్లాస్ ఓపెన్ చేసుకుంటే మనకు కొంచెం గాలి కానీ కొంచెం లైటింగ్ కానీ బాగా వస్తుంది. సో మనకు అవసరం లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది మనకు నార్మల్ గా లైటింగ్ కావాలంటే బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఒక బెడ్రూమ్. సో బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్ వచ్చేసి మనకు కబోర్డ్స్ ఉన్నాయి. సో కబోర్డ్స్ అన్ని కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి చెదలు పట్టడం కానీ లేదు. ఇదంతా వచ్చేసి కొంచెం ఓల్డ్ టైప్ అండి. సో ఈ గ్లాసెస్ ఇవన్నీ ఓల్డ్ టైప్ మోడల్వి. సో మీకు కావాలంటే రెనోవేషన్ చేయించుకోవచ్చు. సో చూసుకోండి, పైన మీకు కబోర్డ్స్ అన్ని ఉన్నాయి. ఎక్కడ కూడా ఏది బ్రేక్ అవ్వలేదు, అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ తో బాగుందండి. ఇక్కడ మనకు ఒక కిటికీ ఉంది. సో చూసుకోవచ్చు, ఇది వెంటిలేషన్ కోసం మనకైతే లైటింగ్ కోసం. సో డే టైమ్ లో మనకు లైటింగ్ అవసరం లేదనుకుంటే ఈ కిటికీ ఓపెన్ చేస్తే చాలా లైటింగ్ అయితే బాగానే ఉంది. అండ్ గాలి కూడా చాలా బాగుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ ఏది అయితే గలీజ్ లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బీరువా పెట్టడానికి ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ మనం బీరువా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక మనం బెడ్ పెట్టుకొని ఇక్కడ కూర్చోవచ్చు. ఇంకా ఇన్ని వచ్చేసి ఏసీ కోసం అక్కడ స్విచ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ట్యూబ్ లైట్ ఉంది. సో నైట్ టైం ట్యూబ్ లైట్ మనకు డిస్టర్బెన్స్ అనుకుంటే బల్బ్ పెట్టుకొని ఇక్కడ బల్బ్ కూడా ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫ్యాన్ కూడా ఉంటుందండి. సో మనకి ఇదే ఫ్యాన్ కావాలంటే మనం కంటిన్యూ చేసుకోవచ్చు, లేదంటే తీసేసి కొత్త ఫ్యాన్ మీరు ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రూమ్ చూసారు కదా, ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి. సో టోటల్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఏది ప్రాబ్లం కానీ డ్యామేజ్ కానీ పవర్ షార్టేజ్ ఏం లేదు. సో మొత్తం అయితే నీట్ కండిషన్ ఉంది. నెక్స్ట్ మనం కిచెన్ లోకి వెళ్దాం. ఓకే, సో ఇదండి కిచెన్. సో ఇక్కడ కిచెన్ లో ఓన్లీ కిచెన్ మాత్రమే కాకుండా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పూజ గది ఉంది చూడండి. సో ఇది వచ్చేసి మనకు కిచెన్. ఈ కిచెన్ లో మనకు వచ్చేసి డిష్ వాష్ చేసుకోవడానికి ట్యాప్ ఇచ్చారు. సో వాటర్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవడానికి షాంపూస్ లాంటివి. సో కిచెన్ అయితే ఇక్కడ ఉందండి. బట్ వెంటిలేషన్ కోసం కొంచెం గ్యాప్ ఒకటి ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే మీకు కిచెన్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే పక్కనే డోర్ ఉంది. సో మీరు ఇక్కడ గ్యాస్ అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ డోర్ నుంచి మొత్తం స్మెల్ అయితే పోతుంది, బట్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోదు. అండ్ ఇదే కిచెన్ లో మీకు వచ్చేసి చూసుకోవచ్చు. సో మొత్తం వీళ్ళు వచ్చేసి గ్లాస్ పెట్టారండి. సో ఎక్కడ కూడా మనకు వీళ్ళు ఊరికే వదిలేదు. ప్రతి ఒక్క దానికి గ్లాస్ ఫిట్టింగ్ కానీ లేకపోతే కబోర్డ్స్ డోర్స్ ఫిట్ చేయడం కానీ
అన్ని చేశారు. సో చూసుకోండి, ప్రతి ఒక్క దానికి కూడా మనకైతే కబోర్డ్స్ ఉన్నాయి, అన్ని కూడా మంచి కండిషన్ లో ఉన్నాయండి, ఏంటి గలీజ్ అయితే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గ్రైండ్ మిక్స్ చేసుకోవడానికి మిక్సర్ కి సపరేట్ గా స్విచ్ బోర్డ్ ఉంది. అండ్ ఇదే రూమ్ లో మనకు వచ్చేసి ఇంకో పక్క కూడా ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ చూడండి. సో ఇది స్విచ్ బోర్డ్. అండ్ ఈ స్విచ్ బోర్డ్ వచ్చేసి మనకు పవర్ ఛార్జింగ్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకోవడానికి కానీ ఇది ఫ్రిడ్జ్ కి అయితే బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డోర్ కర్టెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ డోర్ కర్టెన్ సపరేట్ గా, అంటే ఆ రూమ్ కి ఇక్కడ కిచెన్ కి సంబంధం లేదనుకుంటే ఇక్కడ డోర్ కర్టెన్ పెట్టుకొని మనం అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి సపరేట్ గా మనకు పూజ గది, సో పూజ చేసే వాళ్ళ కోసం సపరేట్ గా పూజ గది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా దేవునికి సంబంధించిన వస్తువులు పెట్టుకోవాలనుకుంటే కింద ఒక కబోర్డ్ ఇచ్చారనమాట. సో దేవునికి సంబంధించిన సపరేట్ గా. ఇంకేదైనా మీరు ఏమైనా ఇంకొన్ని పెట్టుకోవాలనుకుంటే షోకేస్ లాగా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇదంతా పాతకాలం కబోర్డ్స్ అనమాట. సో చూసుకోవచ్చు, డోర్స్ అన్ని కూడా మంచిగానే ఉన్నాయి, ఏది కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు స్టోరేజ్ కూడా పైన బాగుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, పైన మనకు స్టోరేజ్ చేసుకోవడానికి చాలా పెద్దగానే ఉన్నాయి కబోర్డ్స్ ఇవన్నీ. సో డోర్ అన్ని కూడా చాలా బాగున్నాయండి, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు, ఎక్కడ కూడా పోలేదు. ఇది ఎందుకంటే ఇలా ఉందంటే ఇది పాతకాలం ఇల్లు అండి. సో వాళ్ళకి నచ్చినట్టు మంచిగా కట్టించున్నారు. సో పాతకాలం ఇల్లు. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ గదికి మనకు వెంటిలేషన్ కూడా అనమాట ఇక్కడ. సో డోర్ క్లోజ్ చేసేసుకుంటే, సో వెయిట్, సో డోర్ క్లోజ్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ వెంటిలేషన్ కూడా ఉందండి. వీళ్ళు కర్టన్స్ వేసేసారు. సో ఇంకా కూడా వచ్చేసి మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఇంకొకటి ఇక్కడ ఉందండి. అండ్ ఇక్కడ మనకు కావాలంటే పూజ గదిలోకి లైట్ సెట్టింగ్ కానీ లేకపోతే ఏదైనా వర్క్స్ కోసం కావాలనుకుంటే ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ కూడా ఉంది. సో ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ వెంటిలేషన్ చాలా బాగుంది. దీనికి దేవుని గుడికి వెంటిలేషన్ ఉండాలంటారు కాబట్టి సో వీళ్ళు దానికోసం పెట్టున్నారు. సో ఇది మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం బయటికి వెళ్ళిపోతే బయట వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ ఉందండి, అటాచ్డ్ బాత్రూమ్ కాదు. సో బాత్రూమ్ అయితే ఇది. సో మొత్తం చూపిస్తే బాగోదు, సో జస్ట్ అలా సింపుల్ గా చూపిస్తున్నాము. సో మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు బాత్రూమ్ కోసం, ఇక్కడ లోపల మీకైతే ఉంది. అండ్ పైన కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అక్కడ చూడండి, మీకు ఏదైనా వస్తువులు అయినా విరిగిపోయినట్టు కానీ ఏమైనా కావాలనుకుంటే పైన పడేసుకోండి. లేదనుకుంటే ఇక్కడ వచ్చేసి ఇంకొక స్విచ్ బోర్డ్ ఉంది, మీరు హీటర్ పెట్టుకొని వాటర్ ఆన్ చేసుకోవచ్చు. సో మీరు హీటర్ కోసం మళ్ళీ రూమ్ లో పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది, ఇక్కడ హీటర్ పెట్టుకొని వాటర్ అయితే హీట్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం వెంటిలేషన్ అయితే ఇక్కడ మనకు స్పేస్ ఉంది చూడండి. సో బయట గాలి రావడానికి మంచి వెలుతురుకి ఏదైతే ఇక్కడ బాగుంది. సో ఇక్కడ కూర్చోడానికి కానీ లేకపోతే వాష్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ ఏదైనా వాష్ చేసుకోవాలంటే లేకపోతే హ్యాండ్ వాష్ కోసం కూడా పెట్టుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ ఒక చిన్న ఒక మనకు సెల్ఫ్ లా ఇచ్చారు. అండ్ ఇక్కడ కొన్ని వచ్చేసి మనకు బాత్రూమ్ కి సంబంధించినట్టు పెట్టుకోవడానికి ఇది ఒక రూమ్, మనం రూఫ్ లా యూస్ చేసుకోవచ్చు. సో మొత్తం చూడండి, ఈ గుళ్ళన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ కి సంబంధించిన ఓన్లీ ఐటమ్స్ బయట పెట్టుకోవాలంటే బయట పెట్టుకోవచ్చు, లేదంటే మనకు షేవింగ్ కానీ అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే అన్ని ఐటమ్స్ బయట పెట్టుకోవచ్చు, ఇంట్లోకి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం పైకి వెళ్దాము. ఓకే, లోపల చూసాం కదా, మనం పైకి వెళ్ళి ఒక పెంట్ హౌస్ చూద్దాం, పైకి వెళ్దాం. సో స్టెప్స్ అయితే బాగానే ఉన్నాయండి, ఎటువంటి రస్ట్ కానీ ఏదైనా చెడిపోవడం కానీ లేకపోతే బ్రేక్ అవడం కానీ అలాంటివి ఏం లేదు. ఇదేమంటే కొంచెం ఓల్డ్ హౌస్ కాబట్టి కొంచెం ఉన్నాయి. అని ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. సో మనం ఈవినింగ్ పూట బయట కూర్చొని మంచిగా ఇక్కడ ఒక సోఫా కానీ లేకపోతే ఒక చైర్ కానీ పెట్టుకొని మంచిగా అయితే చిల్ అవ్వచ్చు. సో చాలా బాగుంది స్పేస్ అయితే ఇది. సో బాగుంది. దాని లోపలికి వెళ్దాము. సో చిల్ అవ్వమంటే మీరు డ్రింక్ పార్టీ లాంటివి అనుకోకండి. సో చిల్ అంటే నార్మల్గా కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడం, ఫ్యామిలీస్ తో మాట్లాడుకోవడానికి. ఇది వచ్చేసి నార్మల్ గా ఒక బ్యాచులర్ కి పనిచేస్తుంది. ఎవరైనా బ్యాచులర్స్ ఇక్కడ ఉండాలనుకుంటే మనకైతే ఇది మంచి స్పేస్ అని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ప్రతి రూమ్ కూడా కబోర్డ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ డోర్స్ ఉన్నాయి, కిటికీ చూడండి. సో మనం నార్మల్ గా డే టైమ్ లో లైటింగ్ కూడా అవసరం లేదండి దీనికైతే. ఈ రూమ్ కి అయితే పర్టికులర్ గా లైట్స్ అయితే అవసరం లేదు. ఇటుపక్క ఒక కిటికీ ఉన్నాయి, ఇటుపక్క కిటికీలు ఉన్నాయి. ఈ రెండు ఓపెన్ చేసుకుంటే మంచి వెంటిలేషన్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. మనకి ఎటువంటి కూడా పవర్ అయితే మనకు ఖర్చు అయితే అవ్వదు డే టైమ్ లో. సో ఇదైతే మనకు ఒక బ్యాచులర్ కి అయితే బాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ బయటకి వెళ్దాం వరండాలోకి. ఓకే, సో గైస్ ఇంకా మనం వచ్చేసి బయట చూసుకుంటే కావాలంటే మనము కొంతమంది పాతకాలము కట్టెల పొయ్యి వాడతారు కదా. సో ఇలా రూమ్లలోకి వచ్చి ఇలా హౌసెస్ లోకి వచ్చిన తర్వాత కట్టెల పొయ్యి చాలా మంది మిస్ అవుతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే వీళ్ళు కావాలంటే ఇక్కడ మనకు కట్టెల పొయ్యి పెట్టారండి. సో నార్మల్ గా కట్టెల పొయ్యి మీద వాటర్ హీట్ చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా కుకింగ్ చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పైన ఉంది కట్టెల పొయ్యి. సో మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు వాటర్ సప్లై కోసం పెట్టారు. నార్మల్ గా ఓల్డ్ టైప్ లో ఉంటుంది. కింద హౌసెస్ లో చూసింటారు, బట్ వీళ్ళు పైన కూడా సెట్ చేశారు. సో దీన్ని గచ్చు అంటారు కొంతమంది. సో ఇది వచ్చేసి మనకి ఇంకా బాత్రూమ్ అండి. సో సింగిల్ బాత్రూమ్, మనకు కింద ఒక బాత్రూమ్ ఉంటుంది అండ్ దీనికి కూడా సపరేట్ ఒక బాత్రూమ్ అయితే ఉంది. సో బాత్రూమ్ కూడా మంచి నీట్ మెయింటెనెన్స్ ఉంది. ఇంకా డోర్ వచ్చేసి కొంచెం డ్యామేజ్ అయింది వాటర్ కి, ఎందుకంటే చాలా రోజులు ఉంటుంది కాబట్టి.
కొంచెం వాటర్ పడి పడి డోర్ అయితే బెండ్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరైనా వాష్ చేసుకోవాలనుకుంటే మనకి చూడండి వాటర్ కూడా ఒకటి సప్లై. సో వాటర్ కూడా వస్తుందండి, ఎటువంటి వాటర్ ప్రాబ్లం అయితే లేదు. సో ఎవరైనా బట్టలు ఉతుక్కోవాలంటే లేకపోతే ఏదైనా అంట్లు కానీ క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకుని వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా మనకు ఓపెన్ ప్లేస్ లాగా అండి. ఈవినింగ్ పూట మంచిగా బయట కూర్చొని చైర్ వేసుకొని లేకపోతే మంచం వేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇంటి కోసం మనకు పైన అయితే వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి పైకి. సో మనకైతే పైన చూసుకోవచ్చు అండి, వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి చూడండి. సో పైన సపరేట్ గా వాటర్ ట్యాంక్స్ కోసం పెట్టారు. సో ఇదే అండి పైన పెంట్ హౌస్ మనకు. సో చూసుకోవచ్చు. ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకైతే ఇక్కడ ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ స్విచ్ ఉంది. ఏదైనా స్టోర్ హౌసెస్ అంటే మనం ఏవైనా చైర్స్ లాంటివి సైకిల్ లాంటివి పెట్టుకోవాలంటే బాగుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ కూడా చూడండి మనకు ఒక పైన ఉంది స్టోరేజ్ చేసుకోవడానికి. కింద కబోర్డ్స్ లాగా పైన అయితే కబోర్డ్ లేవండి, ఇది ఒక స్విచ్ అయితే వీళ్ళు పెట్టారు. ఇక్కడ మనకు కావాలంటే ఏదైనా స్టోరేజ్ సామాన్లు అని పైన పెట్టుకోవచ్చు. అది బ్యాచులర్స్ అయితే మనకు పెద్ద సామాన్లే ఉండదులేండి. సో ఇది బ్యాచులర్ పనిచేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కాలింగ్ బెల్ యూజ్ చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు కాలింగ్ బెల్ పైన ఉంది, అది వర్కింగ్ కండిషన్ ఉందా లేదనేది మనకైతే తెలియదు, ఎందుకంటే పవర్ సప్లై తక్కువ ఉంది కాబట్టి. సో ఇదండి పైన పెంట్ హౌస్. సో కిందికి వెళ్ళిన తర్వాత మనం కింద కూడా హౌస్ చూద్దాము. అదే చూసిన తర్వాత మీకైతే మనం మాట్లాడదాం. ఇది అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న రూమ్ కి వచ్చామండి. సో మనకు మెయిన్ వచ్చేసి ఎంట్రన్స్ లో వచ్చేసి ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుందండి. సో లెఫ్ట్ సైడ్ లో బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ కూడా ఉంది, ఏదైనా వాషింగ్ మిషన్ కానీ లేకపోతే మోటార్ కనెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ట్యాప్ కూడా చూడండి. సో మీకు వాటర్ అయితే సపరేట్ గా ట్యాప్ ఉంటుంది, దాని పక్కనే చిన్న మనకు డ్రమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అది. సో లోపలికి వెళ్దాము. లోపల చాలా వరకు అయితే కొంచెం చీకటి ఉంటుందండి, ఎందుకంటే పవర్ సప్లై లేదు. అండ్ ఇక్కడ ప్రతి ఇంటికి కూడా మనకు ప్రతి రూమ్ కి మనకైతే బోర్డు ఉంటుంది చూడండి, మీటర్ బోర్డు. సో ప్రతి రూమ్ కి మనం ఇందాక చూసిన పైన ఉన్న పై రూమ్ కి కానీ ఇక్కడ ఉన్న ఈ రూమ్ కానీ మీటర్ కనెక్షన్ సపరేట్ గా ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మోటార్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ మోటార్ ఉంది, అది మనకు రన్నింగ్ కండిషన్ లో ఉంది. మీరు ఒకవేళ వాడుకోవాలంటే వాడుకోవచ్చు, లేదు మీకు ప్రాబ్లం అనుకుంటే ఇది రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ డోర్ అండి, ఎంట్రన్స్. సో కొంచెం చీకగా ఉంటుంది, ఏమనుకోవద్దండి. లైట్స్ అయితే లేదు, ఎందుకంటే ఈ హౌస్ ని వాళ్ళు సేల్ చేయాలన్న వాళ్ళు మొత్తం లైట్స్ అయితే పీకేశారు. సో కొంచెం డార్క్ గా ఉంటుంది, ఏమనుకోదండి. సో ఇల్లు అయితే చాలా బాగుంటుంది, బట్ కొంచెం పెయింటింగ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇల్లు అయితే. సో చూసుకోవచ్చు. ఇదే అండి బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం పైన మనకి ఎలా ఉందో కిటికీలు, సో కింద కూడా అలానే ఉన్నాయండి కిటికీలు మనకు. సో వెంటిలేషన్ కోసం ఇలా పెట్టుకోవచ్చు. సో మనకు ఇది బెడ్రూమ్ అండి. ఇంకా బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ చిన్న కబోర్డ్స్ ఉన్నాయి, సో చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్క దానికి కూడా డోర్ అయితే ఉంది, అన్ని వర్కింగ్ కండిషన్ లో. అండ్ ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ చూడండి. సో ఇక్కడ ఇది రూమ్ అయితే చిన్నగా ఉంటుంది, కొంచెం పైది కొంచెం విశాలంగా ఉంటుంది, మరి ఇది కింద మాత్రం కొంచెం చిన్నగా ఉంది, ఎందుకంటే అటాచ్ బాత్రూమ్ పక్కనే ఉంది కాబట్టి మనకు ఇది కొంచెం చిన్నగా ఉంది. నెక్స్ట్ కిచెన్ లోకి వెళ్దాం. ఓకే, సో ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. సో ఈ హాల్ వచ్చేసి మనకు కొంచెం ఓల్డ్ టైప్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోండి సేమ్ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టీవీ కోసం స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇదంతా కొంచెం మనం రెనోవేషన్ చేయించుకుంటే వర్క్ మాత్రం చాలా బాగుంటుంది ఇల్లు అయితే. సో లైటింగ్ లేదు కాబట్టి మీకు కొంచెం గలీజ్ కనిపించచ్చు. సో పెయింటింగ్ సరిగా లేదు, ఆ పెయింటింగ్ అని మీరు చేయించుకొని లైటింగ్ చేసుకొని కొంచెం రెనోవేషన్ వర్క్ చేసుకుంటే ఇల్లు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో సేమ్ గా చూసుకోండి, మనకి ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కదా. సో పాతకాలం షోకేస్ గూల్ అంటారు కదా. సో ఇక్కడ షోకేస్ అంటే నార్మల్ గా చిన్న చిన్న బొమ్మలు కానీ లేకపోతే ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి ఇది ఒక మంచి రూమ్ గా చెప్పుకోవచ్చు అనమాట. సో చూసుకోవచ్చు గ్లాస్ ఉన్నాయి. సో ఈ గ్లాసెస్ వచ్చేసి ఓల్డ్ టైమ్ లో వాడేవాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఇక్కడ కబోర్డ్స్ కి డోర్స్ పెట్టేశారు. ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది చూడండి. సో ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది మనకు మెయిన్, ఇంకోటి బ్యాక్ సైడ్ లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక కబోర్డ్, ఇక్కడ ఒక కబోర్డ్స్. ఇంకా ఇదండి, ఇక్కడ వచ్చేసి ఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం లోపలికి వెళ్ళాం కిచెన్ లోకి. కొంచెం డార్క్ గా ఉంటుంది ఏమనుకోదండి, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ లేదు. సో ఇదంతా కిచెన్ కనిపించదు మీకు. నేను ఒకవేళ లైటింగ్ అయితే మీకు ట్రై చేస్తాను ఒకవేళ చూపించడానికి. ఓకే అండి, మనకు చూసుకోవచ్చు ఇదంతా కొంచెం పాతకాలం టైప్ లో ఉంటుందండి, ఏమనుకోదండి. ఇదంతా కిచెన్ వర్క్. మనకు పైన స్టోరేజ్ చేసుకోవడానికి చూడండి, ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి గిన్నెలు, ప్లేట్స్, లేకపోతే పెద్ద పెద్ద ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి పైన ప్లేస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి చిన్న కిచెన్. సో చిన్న మనకు అల్లం పేస్ట్ ఇలాంటివి ఏదైనా కిచెన్ సంబంధించిన వస్తువులు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు చూడండి. సో ఇక్కడ మనం కిచెన్ ఇక్కడ ఫుడ్ చేసుకునే ప్లేస్ అనమాట ఇక్కడ ఇది మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బయటికి వెళ్తే ఒక బాత్రూమ్ ఉంటుంది చూడండి, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. అంటే అటాచ్డ్ అంటే బయట ఉంటుంది. సో ఇది బాత్రూమ్ ప్లేస్ అండి. కొంచెం పెయింటింగ్ వర్క్ ఉంది, అదొకటి చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బాత్రూమ్ ఉంటుంది.
సో చూసుకోవచ్చు మనకు పూజ గది అండి, అక్కడ పూజ గది అండ్ ఇక్కడ ర్యాక్స్ పెట్టారు, గూళ్ళు చిన్న చిన్న గూళ్ళు. సో చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ లైటింగ్ లేదు కాబట్టి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. చూసారు కదండి హౌస్ మొత్తం ఎలా ఉంది. సో కొంచెం రెంట్ కి అయితే మనకైతే బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు కొంచెం మనీ పెట్టుకొని మొత్తం రిజిస్ట్రేషన్ వర్క్ చేసుకుంటే, అంటే కొంచెం రిజిస్టర్ వర్క్ చేసుకుంటే ఈ పెయింటింగ్ కానీ కొంచెం లైటింగ్ కానీ ఈ డోర్స్ ఇవన్నీ కూడా మీరు కొంచెం రెనోవేషన్ చేయించుకోవాలనుకుంటే కొంచెం మనీ పెట్టుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. సో లేదు మాకు అంత పెట్టడానికి అవసరం లేదనుకుంటే మీరు దీన్ని బై చేసి దీన్ని కొంచెం పెయింటింగ్ చేసి మీరు రెంట్కి అయితే తెచ్చుకోవచ్చండి. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, పైన పెయింట్ హౌస్ కూడా. సో మినిమం ఎలా చూసుకున్నా మీకైతే అప్ టు 25 దాకా వస్తుంది. ఎందుకంటే కింద పైన ఆ పైన మొత్తం అన్ని కలుపుకుంటే మీకైతే ఒక 20 to 25 వరకు అయితే ఖర్చు వస్తుంది. అదొకటి పెట్టుకోండి. ఇల్లు మాత్రం రెంట్ పర్పస్ గా చాలా బాగుంది. అండ్ ఓల్డ్ హౌస్ కాబట్టి కొంచెం మంచిగా ఉంది, కూల్ గా ఉంది. లోపల మనకు సమ్మర్ లో కూడా ఎటువంటి హీట్ అయితే ఉండదు. సో ఇల్లు మాత్రం చాలా బాగుంది. కొంచెం లైటింగ్ గా ఉంటే మీకు ఇంకా బాగా చూపించచ్చు, బట్ చూపించలేకపోయాను. సో చూసిన అందరికి అయితే మీకైతే అర్థమైందని అనుకుంటాను. సో ఇంకా ఈ హౌస్ వచ్చేసి మనకు 1.5 అండి, సెంటున్నర అంటారు. సో ఈ 1.5 లో ఈ హౌస్ అయితే చాలా బాగానే కట్టారు. అండ్ దీనికి వాటర్ సప్లై ఉంది. అండ్ ఇంకోటి మెయిన్ అంటే దీనికి ఎటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ ఇవేమీ లేవండి. ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గారి ఇల్లు. సో వాళ్ళు వచ్చేసి వేరే ప్లేస్ లో వాళ్ళకు జాబ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ జాబ్ పర్పస్ మీద ఈ హౌస్ అయితే సేల్ చేయాలని వాళ్ళైతే అనుకున్నారు. సో సేల్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మీరు తీసుకోవాలనుకుంటే, లేదు మేము రెంట్ కు ఉండాలనుకుంటే మీరు రెంట్ గానే ఇచ్చుకోవచ్చు. లేదంటే మీరు సేల్ చేసుకున్నా అంటే సేల్ చేసుకొని ఇదంతా మొత్తం రెనోవేషన్ వర్క్ చేసుకొని దానిలో వాడుకోవచ్చు అండి. సో ఈ హౌస్ కి వచ్చేసి మెయిన్ మన దీనికి హౌస్ కి అయితే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 40 lakhs అండి. సో 40 lakhs అనేది మెయిన్ ఫిక్స్డ్ అయితే కాదు, లైట్ గా నెగోషియబుల్ ఉంది. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మాకు కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను. సో మా కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. మేము ఓనర్ తో మీకు మాట్లాడిస్తాము. దీని ప్రైస్ ఇంకా తగ్గడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే మీకు మేము ఎక్కువ చెప్పేసి తక్కువకైతే అమ్మాల్సిన అవసరం లేదండి. సో మీకు మంచి హౌస్ ని చూపించాలని, తక్కువ ప్రైస్ లో చూపించాలని చెప్పేసి మేమైతే అనుకున్నాము. సో నాకు తెలిసి 30 to 40 lakhs మధ్యలో 1 BHK ఇలా 2 floors హౌస్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి. అది కూడా మెయిన్ మన కర్నూలులో సెంట్రల్ లక్ష్మీనగర్ లో దొరుకుతుందంటే అంత ఈజీ కాదండి. సో ఒకసారి విజిట్ చేసి చూడండి, నచ్చితేనే మీరు తీసుకోండి. మేమైతే మీకు ఎటువంటి ఫేక్ హౌసెస్ అయితే చూపించలేదండి. దీని మీద ఎటువంటి ల్యాండ్ లిటిగేషన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో మీకు కానీ ఇంట్రెస్ట్ అయితే మా కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాము. సో మాకైతే మీరు కాంటాక్ట్ చేయండి, మేము డైరెక్ట్ గా ఓనర్ కే మీకు మాట్లాడిస్తాము. నచ్చిన వాళ్ళు బై చేసుకోండి. లేదు మేము బై చేసుకున్న తర్వాత మాకు ఇష్టం లేదనుకుంటే కొంచెం రెనోవేషన్ వర్క్ చేయించుకొని రెంట్ కి చేసుకోండి. సో హౌస్ అయితే ఓల్డ్ హౌస్ కాబట్టి చాలా బాగుంది, మిస్ చేసుకోవద్దండి. ఓకే, సో మళ్ళీ మర్చిపోదండి, ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 40 లక్షలు, 40 lakhs. సో 40 lakhs ఫిక్స్ అయితే కాదండి, మీకు లైట్ గా నెగోషియబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు లోన్ కావాలనుకుంటే లోన్ లో కూడా వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో ఆ లోన్ ఎలా వస్తుందంటే మీకున్న సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మీకు 40 lakhs అంటే 40 lakhs అయితే లోన్ ఇవ్వరు. సో మీకున్న సివిల్ స్కోర్ మీద దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో మీరు కొంచెం అమౌంట్ అనేది వీళ్ళకి పే చేసి రిమైనింగ్ అమౌంట్ మీరు వచ్చేసి లోన్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరైతే 40 lakhs అంటే ఫిక్స్ అయితే అయిపోదండి, నెగోషియబుల్ ఉంటుంది లైట్ గా. సో మీరు వచ్చేసి ఒకవేళ డైరెక్ట్ గా వచ్చి చూసిన తర్వాత మీకు నచ్చింది ఓకే అనుకుంటే ఓనర్స్ తో మాట్లాడి ఇంకొంచెం తగ్గించడానికి అయితే మేము ట్రై చేస్తాము. అంతేగాని మీకైతే ఎటువంటి ఫ్రాడ్ అయితే చేయము. సో హానెస్ట్ గా ట్రూగా ఉంటామండి, మీరు ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవద్దండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, ఎవరైనా మీ వాళ్ళు ఉంటారు కదా కొత్తగా హౌస్ తీసుకోవాలి తక్కువ బడ్జెట్ లోని, అలాంటి వాళ్ళకి మా ఛానల్ అయితే కొంచెం చెప్పండి. ఇలాంటి ఛానల్లో మంచిగా వీడియోస్ ఉంటాయి, తక్కువ బడ్జెట్ లో మంచి హౌసెస్ చూపిస్తారని చెప్పేసి. సో మీరు వచ్చేసి మాకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీకు కూడా మేము మంచి హౌసెస్ చూపించినట్టు మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సో డ్రీమ్ హౌస్ అండి, ఛానల్ పేరు మర్చిపోదండి. సో డ్రీమ్ హౌస్, ఈ హౌస్ మీరు కావాలనుకుంటే మంచి మంచి హౌసెస్ తక్కువ ప్రైస్ లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు. ఓకే.